పుష్ప సెకండ్ సింగిల్ రిలీజ్ వరకు అంత బాగానే ఉంది. ఆ తర్వాతే పుష్ప 2 ప్రమోషన్ స్పీడ్ తగ్గింది. ఇంతలో సుకుమార్ వర్సెస్ అల్లు అర్జున్ ఎపిసోడ్ బయటకు వచ్చింది. అదే సమయంలో ఐకాన్ కొత్త సినిమాలో ఆగిపోయినట్లు ప్రచారం ప్రారంభమైంది. అయితే ఈ రూమర్స్లో ఎలాంటి నిజాలు లేవని, పుష్ప 2 తిరిగొచ్చినట్లే జూలై సరైనోడు తిరిగొస్తాడు అంటున్నాడు బన్నీవాసు. పుష్ప 2 షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయ్యింది. ఈసారి సెప్టెంబర్తో చిత్రీకరణ మొత్తం పూర్తి కావాలని యూనిట్ టార్గెట్ గా పెట్టుకుంది. సో ఎట్టి పరిస్థితుల్లో పుష్ప సీక్వెల్ అనేది డిసెంబర్లో రిలీజ్ అవుతుందని ప్రకటించాడు నిర్మాత బన్నీవాస్. ఇక పుష్ప 2 పోస్ట్ పోన్ పై, అలాగే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ పై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని చెప్పుకొచ్చాడు ఈ ప్రొడ్యూసర్. అలాగే పుష్ప సీక్వెల్ తర్వాత అల్లు అర్జున్ నటించబోయే కొత్త సినిమాలపై కూడా క్లారిటీ ఇచ్చాడు. తమిళ దర్శకుడు అట్లీతో మూవీ ఆగిపోయిందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నాడు. అలా అని ఈ ప్రాజెక్ట్ ఇమ్మీడియట్ గా తెరకెక్కే అవకాశాలు లేవని చెప్పాడు. ఇక బోయపాటితో బన్నీ చేయాల్సిన సినిమా లైన్ లో ఉందని, అల్లు అర్జున్ బోయపాటి డేట్స్ కుదిరినప్పుడు మూవీ తప్పకుండా ఉంటుందని చెప్పాడు బన్నీవాసు. ఇక త్రివిక్రమ్ తో సినిమా అర్జెంట్ గా స్టార్ట్ అవుతుందట. ఈ మూవీ త్రివిక్రమ్ కెరీర్ లో బిగ్ ఫిల్మ్ అట. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నుంచి పాన్ ఇండియా ఆడియన్స్ ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి సబ్జెక్ట్ ను త్రివిక్రమ్ రెడీ చేశాడట. ఓ విధంగా కల్కి కలెక్షన్లు టార్గెట్ గా ఇప్పుడు అలాంటి కథతోనే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కొత్త సినిమాను ప్లాన్ చేస్తున్నారట. 2 ఏళ్ల క్రితం జాన్వీ కపూర్ సినిమాలు అంటే బాలీవుడ్ లో చాలా క్రేజ్ కనిపించేది. కానీ ఇప్పుడు అలాంటి క్రేజ్ కనిపించడం లేదు. జాన్వీ బాగానే బిజీగా ఉంది, కానీ ఆమె నటించిన సినిమాలకు డబ్బులే రావటం లేదు. ఈ సిచ్యువేషన్లో ఆమె నటించే తెలుగు పాన్ ఇండియా సినిమాలు ఆమె కెరీర్ కు చాలా కీలకంగా మారాయి. 2018లో ధడక్ మూవీతో హిందీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది జాన్వీ. అప్పటి నుంచి 10 సినిమాలకు పైగా నటించింది. కానీ జాన్వీకి చెప్పుకోదగ్గ విజయం మాత్రం రాలేదు. జాన్వీకి నటిగా పేరు తెచ్చే చిత్రాల సంఖ్య మరీ తక్కువ. ఈ దశలో ఆమె ఇటీవల నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహా, అలాగే ఉలజ్ సినిమాల బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ పైనే జాన్వీ హోప్స్ పెట్టుకుంది. మేలో రిలీజ్ అయిన మిస్టర్ అండ్ మిసెస్ మహా డిసప్పాయింట్ చేసింది. ఈ వారం విడుదలైన ఉలజ్ కూడా పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోతోంది. ఈ దశలో జాన్వీ ఫోకస్ మొత్తం ప్రస్తుతం తాను నటిస్తోన్న తెలుగు చిత్రాలపైనే ఉందని చెప్పవచ్చు. ఒకటి దేవరా, మరొకటి రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా. గతంలో పుష్ప హిందీ వర్షన్ సూపర్ హిట్ కావడంతోనే బీ టౌన్ లో రష్మిక డేట్స్ కు డిమాండ్ పెరిగింది. సందీప్ వంగా తెరకెక్కించిన యానిమల్ రిలీజ్ తర్వాతే తృప్తి నేషన్ క్రష్ గా మారింది. ఇప్పుడు తెలుగు చిత్రాల ద్వారానే జాన్వీ కూడా నేషన్ క్రష్ గా మారాలనుకుంటోంది. జాన్వీ ప్లాన్ వర్కౌట్ కావాలంటే దేవర రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన పెను విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. వందల మంది ఇంకా బురద మట్టిలో కూరుకుపోయి ఉన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలిచేందుకు తారాలోకం సైతం దిగివస్తోంది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతు విరాళాలను ప్రకటిస్తున్నారు. కేరళలోని వయనాడ్లో జరిగిన ఘోర విషాదాన్ని చూసి సినీ తారలు చలించిపోతున్నారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. కేరళ సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు మాత్రమే కాకుండా తమిళ, తెలుగు సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు కూడా వయనాడ్ ఘటన చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు సాయం చేసేందుకు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ స్వయంగా రంగంలోకి దిగారు. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా ఉన్నారు మోహన్ లాల్. అందుకే విపత్తు ప్రాంతానికి స్వయంగా వెళ్లారు. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలను ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. స్థానికంగా బాధితులను ఆదుకుంటున్న విశ్వశాంతి ఫౌండేషన్ కు తన వంతుగా 3 కోట్లు విరాళం ప్రకటించారు. అవసరమైతే మరింత సాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వయనాడ్ జిల్లా ప్రకృతి సృష్టించిన పెను విపత్తును చూసి కేరళ సీఎం సహాయ నిధికి సూర్య, జ్యోతిక, కార్తీ కలిసి 50 లక్షలు విరాళంగా ఇచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ ద్వారా సాయం చేస్తున్న వారందరికీ సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపాడు సూర్య. మరో తమిళ నటుడు విక్రమ్ 20 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. నయనతార, ఆమె భర్త విఘ్నేష్ కలిసి 20 లక్షలు విరాళం ప్రకటించారు. కమల్ హాసన్ 25 లక్షల విరాళం అందించాడు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ కలిపి 35 లక్షలు విరాళం ప్రకటించారు. ఫాహద్ ఫాజిల్ కూడా 25 లక్షలు విరాళంగా ప్రకటించాడు. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న కొత్త సినిమా లక్కీ భాస్కర్ చిత్ర యూనిట్ 5 లక్షలు విరాళం ప్రకటించింది. రష్మిక 10 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు చెప్పుకొచ్చింది. మరికొంతమంది సినీ నటులు కూడా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. మాలీవుడ్ ఇండస్ట్రీ కొన్ని రోజులు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. తమిళనాట బాక్సాఫీస్ కాంపిటీషన్ అంతా అజిత్, విజయ్ మధ్య ఉంది అనుకుంటారు. కానీ కొంతకాలంగా ఈ కాంపిటీషన్స్ కు కమల్, రజనీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. విక్రమ్, జైలర్ లాంటి చిత్రాలతో
టెరిఫిక్ కంబ్యాక్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్తో డీలా పడ్డారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలనే కసితో కనిపిస్తున్నారు ఈ సీనియర్ సూపర్ స్టార్స్. 2 ఏళ్ల క్రితం విక్రమ్ సినిమాతో ఇండియన్ సినిమాకు, ముఖ్యంగా కోలీవుడ్ కు గొప్ప కంబ్యాక్ ఇచ్చాడు లోకనాయకుడు కమల్. ఆ తరువాత చాలా చిత్రాలు ఒప్పుకున్నప్పటికీ విక్రమ్ తరువాత భారతీయుడు సీక్వెల్ రిలీజ్ కావడమే ముఖ్యం అనుకున్నాడు. అందుకే భారతీయుడు 2 రిలీజ్ చేశాడు. కానీ ఈ సినిమా కోలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఇప్పుడు ఇమ్మీడియట్ గా మరో కొత్త సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాడు. అదే థగ్ లైఫ్. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. నిజానికి భారతీయుడు 3 రావాల్సింది. కానీ ఇటీవల సెకండ్ పార్ట్ ఇచ్చిన షాక్ తో కమల్ ప్లానింగ్ మొత్తం మారిపోయింది. మరోవైపు రజనీకాంత్ కూడా జైలర్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఆ తరువాత ఏరి కోరి లాల్ సలాం విడుదల చేశాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఇప్పుడు దసరా లేదా దీపావళికి వేట్టాయన్ అనే మూవీతో తిరిగి రాబోతున్నాడు. పాన్ ఇండియా సినిమాలకు రిలీజ్ డేట్స్ అనేవి చాలా కీలకం. అన్ని ఇండస్ట్రీస్ లో క్లాష్ లేకుండా రిలీజ్ డేట్ లాక్ చేసుకోవాలి. అప్పుడే నిర్మాత లాభపడతాడు. సినిమాకు 4 ఇండస్ట్రీస్లోనూ కలెక్షన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే విజయ్ దేవరకొండ ఈ లెక్కలన్నీ చూడకుండా కొత్త సినిమా విడుదల తేదీని ఖరారు చేశాడట. ఏకంగా సల్మాన్ తో ఫైటింగ్ కు రెడీ అవుతున్నాడట. మార్చి 28న తన కొత్త చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే రౌడీ కన్ఫర్మ్ చేశాడు. ఓ షాకింగ్ లుక్ తో ఫ్యాన్స్ ను, ఇండస్ట్రీని సర్ప్రైజ్ చేశాడు. లుక్ వరకు బాగానే ఉన్నా సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం ఇప్పుడు హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్. అంటే మార్చి 28న ఈ చిత్రం బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది. కానీ సేమ్ డేట్ కు సల్మాన్ ఖాన్ సికిందర్ అనే మూవీని రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఈద్ కానుకగా సికిందర్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అసలే సల్మాన్ ఖాన్ సినిమా, పైగా అతనికి ఎంతగానో కలిసొచ్చిన ఈద్. ఈ టైంలో బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ కొత్త చిత్రాన్ని రిలీజ్ చేయడం పెద్ద సాహసం అవుతుంది కదా అని ప్రశ్నిస్తోంది బీ టౌన్. పాన్ ఇండియా సినిమాలకు రిలీజ్ డేట్స్ అనేవి చాలా కీలకం. అన్ని ఇండస్ట్రీస్ లో క్లాష్ లేకుండా రిలీజ్ డేట్ లాక్ చేసుకోవాలి. అప్పుడే నిర్మాత లాభపడతాడు. సినిమాకు 4 ఇండస్ట్రీస్లోనూ కలెక్షన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే విజయ్ దేవరకొండ ఈ లెక్కలన్నీ చూడకుండా కొత్త సినిమా విడుదల తేదీని ఖరారు చేశాడట. ఏకంగా సల్మాన్ తో ఫైటింగ్ కు రెడీ అవుతున్నాడట. మార్చి 28న తన కొత్త చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే రౌడీ కన్ఫర్మ్ చేశాడు. ఓ షాకింగ్ లుక్ తో ఫ్యాన్స్ ను, ఇండస్ట్రీని సర్ప్రైజ్ చేశాడు. లుక్ వరకు బాగానే ఉన్నా సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం ఇప్పుడు హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్. అంటే మార్చి 28న ఈ చిత్రం బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది. కానీ సేమ్ డేట్ కు సల్మాన్ ఖాన్ సికిందర్ అనే మూవీని రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఈద్ కానుకగా సికిందర్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అసలే సల్మాన్ ఖాన్ సినిమా, పైగా అతనికి ఎంతగానో కలిసొచ్చిన ఈద్. ఈ టైంలో బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ కొత్త చిత్రాన్ని రిలీజ్ చేయడం పెద్ద సాహసం అవుతుంది కదా అని ప్రశ్నిస్తోంది బీ టౌన్.